వెల్కమ్ బ్యాక్. 2014లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక విమర్శించారు. 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు. జగనన్న అలా కాదు, తాను ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసే పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. ఎమ్మిగనూరులోని బనవాసి ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసీపీని గెలిపించిన మాదిరిగానే ఈసారి కూడా జగనన్నకు ఓటేసి మరోసారి సీఎంగా గెలిపించాలని, అలాగే తనను ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించాలని బుట్ట రేణుక ఓటర్లను కోరారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఎన్నో ఇచ్చారు, కానీ ఏది నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా 2024లో ఏవేవో హామీలు తీసుకొని వస్తున్నారు. అవన్నీ సాధ్యం కాని హామీలు, అవి చెయ్యలేని హామీలు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ని మించిన హామీలు ఇస్తే ఎవ్వరు కూడా ఒప్పుకోరు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఇవ్వదు. మరి జగనన్న నేను సాధ్యమయ్యే పనులే చేస్తాను, సాధ్యమైన సంక్షేమ పథకాలే ప్రజలకందరికీ ఇస్తాను, ఏవైతే చేస్తున్నానో వాటన్నిటినీ కూడా కంటిన్యూ చేస్తూ మీకు అమ్మఒడికి 15,000 నుంచి 17,000 దాకా, మరి రైతన్నకు 13,500 నుంచి 17,000 దాకా అన్న మాట ఇచ్చాడు. అదేవిధంగా యువకులకు ట్రైనింగ్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి టైఫండ్ కింద 2,500 నుంచి 3,000 రూపాయలు ప్రతి నెల యువకులకు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తానని జగనన్న మాట ఇవ్వడం జరిగింది. ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఆ రోజు మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, మీరు చాలా సార్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశారు. మరి ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి తప్పకుండా జగనన్నను సీఎంగా ఆశీర్వదించాలి. మరి మమ్మల్ని ఎమ్మెల్యేగా, ఎంపీగా అందరినీ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, మరి మీ బనవాసి గ్రామస్తులకు పేరు పేరున నమస్కరిస్తూ మీరందరూ కూడా కార్యకర్తకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.